ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే భారత జట్టు ఆడుతోంది. దీంతో సీనియర్లు లేని లోటు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అయితే కోహ్లీ, రోహిత్ ఆడితే ఆ మజా వేరుగా ఉండేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మళ్లీ ఇంగ్లాండ్లో ఆడతారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. కానీ సీనియర్ల అభిమానులు ఖుషి అయ్యేలా ఇప్పుడో న్యూస్ వచ్చింది. ఇంగ్లాండ్తో టీమిండియా వన్డేలు ఆడబోతోంది. అయితే ఈ వన్డే సిరీస్ ఇప్పుడే కాదు, వచ్చే సంవత్సరం ఇంగ్లాండ్లోనే పరిమిత ఓవర్ల సిరీస్ ఫిక్స్ అయింది. 2026 జూలైలో టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ను భారత జట్టు ఆడబోతోంది. 5 టీ20ల సిరీస్ ముగిసిన తర్వాత వన్డేల్లో భారత్ తలపడబోతోంది. వచ్చే ఏడాది జూలై 14న బర్మింగ్హామ్లో తొలి వన్డే, జూలై 16న కార్డిఫ్లో రెండో వన్డే, జూలై 19న లండన్లో మూడో వన్డే ఆడనుంది. ఈ 3 వన్డేల్లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా బరిలో దిగుతారనే అంచనాలు ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సీనియర్లిద్దరూ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 50 ఓవర్ల ఫార్మాట్కే పరిమితం అయినందున ఇప్పుడు రెస్ట్ మూడ్లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ వేశాడు రోహిత్. విరాట్ కోహ్లీ కూడా లండన్లోనే ఉంటున్నాడు. దీంతో సీనియర్లు మళ్లీ ఎప్పుడెప్పుడు బరిలో దిగుతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కోహ్లీ, రోహిత్ ఆటను మిస్ అవుతున్నారు. షెడ్యూల్ ప్రకారమైతే వచ్చే నెలలో బంగ్లాదేశ్తో భారత్ సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో భారత్ బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా పడింది. అదే టైంలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లో ఆడేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ సిరీస్ సెట్ అయితే శ్రీలంకలో రోహిత్, కోహ్లీ బరిలోకి దిగుతారు. గత పర్యటనలో శ్రీలంక చేతిలో భారత్ కంగుతింది. 3 వన్డేల సిరీస్ను కోల్పోయింది. రోహిత్, కోహ్లీ ఆడినప్పటికీ భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఈసారి మాత్రం లంకతో ఆడితే భారత్ దుమ్ము రేపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ ఆసక్తి రేపుతోంది. 2 బలమైన జట్ల మధ్య పోటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసీస్తో అక్టోబర్లో భారత జట్టు 3 వన్డేలు ఆడబోతోంది. ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆసీస్లో కోహ్లీ, రోహిత్కు బోలెడంత క్రేజ్ ఉంది. ఆస్ట్రేలియాలో సీనియర్లు పరుగులు పోటెత్తిస్తే అభిమానులకు అన్లిమిటెడ్ ఆనందం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు రోహిత్, కోహ్లీ ఫామ్తో పాటు ఫిట్నెస్ను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా టెస్ట్లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ల గురించి రోజు చర్చ జరుగుతూనే ఉంది.